నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. నమోదవుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 2026లో రాష్ట్రంలో 46,000కు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అందులో ఎక్కువగా మహిళలే బాధితులు కావడం ఆందోళనకరం. క్యాన్సర్ కట్టడికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వాలు ఏళ్లుగా చెబుతున్నా ఆ దిశగా అడుగులు పట్టం లేదు. ప్రజల్లో కూడా వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం, నిర్ధారణ పరీక్షలపై ఉదాసీనత, కేసుల గుర్తింపులో లోపాల వల్ల క్యాన్సర్ నియంత్రణ కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్యాన్సర్ను నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించింది. అంతేకాదు క్యాన్సర్ రిజిస్ట్రీ పోర్టల్ను ప్రారంభించింది. ఫలితంగా రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల సమాచారాన్ని పక్కాగా తెలుసుకొని అందుకు తగ్గట్టుగా చికిత్స అందించేందుకు ఆస్కారం ఉంటుంది. రాష్ట్రంలో క్యాన్సర్ కట్టడి దిశగా కీలక అడుగు పడింది. క్యాన్సర్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో క్యాన్సర్ కేసు నమోదైనా ప్రభుత్వానికి ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అది కూడా కేసు నమోదైన నెల రోజులలోపే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ విషయాన్ని వెల్లడించారు. క్యాన్సర్ ను నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటించి రిజిస్ట్రీ కోసం పోర్టల్ ప్రారంభించారు. దీని ప్రకారం అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా క్యాన్సర్ గణాంకాలు సర్కారుకు ఇవ్వాలి. ఆ వివరాలను ఎంఎన్జే ఆసుపత్రి క్రోడీకరించి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీకి అందిస్తుంది. తద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు గుర్తింపు, ఏ ప్రాంతంలో ఏ తరహా క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయో తెలుస్తుంది. దీని ద్వారా క్యాన్సర్ బారిన పడటానికి గల కారణాలు తెలుసుకుని చికిత్స అందించడం సులభతరమవుతుంది. క్యాన్సర్ కు సంబంధించి ఇప్పుడు నోటిఫైయబుల్ డిసీజ్ ఎంఎన్జే ఈజ్ గోయింగ్ టు బి ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ రిగార్డ్ టు క్యాన్సర్. We have opened the daycare cancer centers in every district, and we are starting cancer registry for the first time. Palliative care in every district. We are going to start referral hospitals in at least 5 to 6 districts, where 90%, 95% of the treatment should be done at that level. మారుతున్న జీవనశైలి కారణంగా రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు పెరిగిపోతున్నారు. 2030 నాటికి ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చనుందని ఐసీఎంఆర్ నివేదిక హెచ్చరిస్తోంది. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాంలో సేకరించిన సమాచారం ఆధారంగా క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ 2026 నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 8 మంది పురుషులు, 6 మహిళల్లో ఒకరికి చొప్పున క్యాన్సర్ వచ్చే అవకాశముందని అంచనా. 2026లో తెలంగాణలో కొత్తగా 46,000కు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అంటే రోజుకు సగటున 128 కొత్త కేసులన్నమాట. కొన్నేళ్లుగా క్యాన్సర్ కేసుల నియంత్రణ దిశగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు విఫలమవుతూనే ఉన్నాయి. అందుకు కారణం కేసులకు సంబంధించి సరైన గణాంకాలు లేకపోవడమే. ఇప్పటి వరకు చెప్పుకున్నవి కూడా ఎంఎన్జే, నిమ్స్ వంటి ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైనవి మాత్రమే. ప్రభుత్వం దృష్టికి రాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రిజిస్ట్రీలు మెయింటైన్ చేస్తున్నాయి. అక్కడ నమోదైన కేసుల వివరాలు సర్కారు వైద్యారోగ్య శాఖకు అందటం లేదు. ఒకవేళ అందినా అధికారిక లెక్కల్లో చేర్చడంలో జాప్యం జరుగుతోంది. దీంతో క్యాన్సర్ కేసుల లెక్కలను ఖచ్చితంగా తేల్చి నియంత్రణకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించడం కష్టమవుతోంది. రియల్ టైం డేటా లేకపోవడంతో వ్యాధి ప్రభావాన్ని గుర్తించడం సవాలుగా మారుతోంది. సర్కారు క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించడంతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముంది. రాష్ట్రంలో క్యాన్సర్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా గుర్తించడంలో భాగంగా ప్రభుత్వం జీవో 17ను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఆసుపత్రులు, ల్యాబ్లు, ఇన్సూరెన్స్ సంస్థలు తమ వద్ద నమోదైన క్యాన్సర్ కేసుల వివరాలు ప్రభుత్వానికి అందించాలి. అంటే రిజిస్ట్రీ పోర్టల్లో నమోదు చేయాలి. అందులో బాధితుల వివరాలు, ఏ క్యాన్సర్ కి గురయ్యారు, అది ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి చికిత్స అందుతోంది అనే వివరాలు పొందుపరచాలి. ఏ హాస్పిటల్ అయినా సమాచారాన్ని దాచినా, రిపోర్ట్ చేయడంలో ఆలస్యం చేసినా కఠిన
కఠిన చర్యలు ఉంటాయని సర్కారు హెచ్చరించింది. ఆసుపత్రులన్నీ తప్పనిసరిగా క్యాన్సర్ రిజిస్టర్ నిర్వహించి ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆసుపత్రులకు నేరుగా లాగిన్ అయ్యే అవకాశం కల్పించింది. మిగిలిన సంస్థలు కూడా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. క్యాన్సర్ డేటా నిర్వహణకు హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిని నోడల్ సెంటర్ గా, చికిత్సకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించింది. జిల్లాల నుంచి వచ్చే క్యాన్సర్ కేసుల డేటా ఇక్కడ వైద్యాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి స్టేట్ క్యాన్సర్ రిజిస్ట్రీని సిద్ధం చేస్తారు. ఈ డేటాను జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీకి అనుసంధానిస్తారు. ఇప్పుడు ఉన్న రిజిస్ట్రీ ప్రకారము ఓన్లీ 10% మాత్రమే మనం క్యాన్సర్ను పాపులేషన్ను కవర్ చేసేసి ఆ క్యాన్సర్ను మనం డేటాను ఐసీఎంఆర్కి పంపించేస్తున్నాం. ఇలా క్యాన్సర్ నోటిఫైబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ డిస్ట్రిక్ట్ సెంటర్లలో కూడా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానివ్వండి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి ప్రాంతం నుంచి, ఇంక్లూడింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఈ వెబ్ పోర్టల్లోకి వాళ్ళ డేటాని ఆయన పంపించేస్తారనమాట. అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ కేసులు మిస్ కాకుండా ఉంటాయి. అట్లా పంపించేటప్పుడు ఏముంటుందంటే వాళ్ళ యొక్క డెమోగ్రాఫిక్ ఏరియా, డెమోగ్రాఫిక్ అంటే వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే ఆ కాంటాక్ట్ నెంబర్ ఉండవచ్చు, ప్లస్ ఏ ఏరియా ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏంటంటే పిన్ కోడ్ నెంబర్. ఆ ఏ పిన్ కోడ్ను బట్టి ఏ ఏరియాలో ఏ జబ్బులు ఎక్కువగా ఉన్నాయో మనకు పక్కాగా తెలుస్తుంది అనమాట. క్యాన్సర్ ని నోటిఫైబుల్ డిసీజ్ గా గుర్తించి రిజిస్ట్రీ ఏర్పాటు చేయటంతో క్యాన్సర్ నియంత్రణకు అడుగులు పడినట్లయింది. అయితే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆలస్యమవుతోంది. ఫలితంగా మొదటిసారి హాస్పిటల్స్ కు వస్తున్న వారిలో క్యాన్సర్ 3 లేదా 4వ దశలో ఉంటుంది. దీంతో రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదు. కొన్నిసార్లు బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ముందస్తుగా క్యాంపుల నిర్వహణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది. తద్వారా సకాలంలో చికిత్స అందుతుంది. బాధితుల ప్రాణాలు నిలబడతాయి. ఎంఎన్జే షుడ్ బి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్యాన్సర్ కేర్ అని. సో ఐడియా ఎట్లా ఎందుకు చెప్తున్నామంటే ఇది నోడల్ సెంటర్గా ఉంటూ ఐసీఎంఆర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ డాటా అంతా వెబ్ పోర్టల్కి ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఏంటంటే ఆ ఫిల్టరేషన్, అసలు నిజంగా పేషెంట్కి కరెక్ట్ డేటా ఎంట్రీ ఉందా లేదా, జబ్బు కరెక్ట్గా మెన్షన్ చేశారో చూసేసుకొని అప్పుడు ఐసీఎంఆర్కి పంపించేస్తాం అనమాట. అల్టిమేట్గా మనం ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఎన్ని క్యాన్సర్లు ఒక్కొక్క రోజుకు మనకు వస్తున్నాయి, ఒక నెలకు, ఒక సంవత్సరానికి ఎంత వస్తున్నాయి, రియల్ టైం డాటా అంటే మనకు వెంటనే తెలిసిపోతుంటుంది అనమాట. ఇన్ని క్యాన్సర్లు ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తున్నాయి, తక్కువగా వస్తే తెలిసిపోతుంది అనమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంఎన్జే, నిమ్స్ ఆసుపత్రులు మాత్రమే పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్స అందిస్తున్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల బాధితులకు దూరభారం పెరిగిపోతోంది. అంతేకాదు ఆయా ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో నెలల తరబడి ఇక్కడే ఉండి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది రోగులకు ఆర్థిక భారంగా మారుతోంది. కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ డే కేర్ కీమోథెరపీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సకాలంలో చికిత్స అందాలనే లక్ష్యంతో త్వరలో 4 రీజనల్ క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొన్ని చోట్ల జిల్లా స్థాయిలో క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తద్వారా రేడియేషన్, కీమో వంటి సేవలు బాధితులకు దగ్గరవుతాయి. అత్యవసరమైన కేసులు మాత్రమే నిమ్స్, ఎంఎన్జే ఆసుపత్రులకు పంపటం ద్వారా రిఫరల్ వ్యవస్థ బలోపేతమవుతుంది. దాంతోపాటు అవసరమైన చోట పాలియేటివ్, రీహాబిలిటేషన్ కేర్ సౌకర్యాల కల్పనకు ఉపయోగపడుతుంది. చాలా ప్రమాదకరమైనది క్యాన్సరు, ఖరీదైన ట్రీట్మెంటు, ప్రమాదకరమైన వ్యాధి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి స్క్రీనింగు, క్యూరు, పేదవాడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్లో అప్పుల పాలు కాకూడదు, అన్ని రకాల ట్రీట్మెంటు, వైద్య సేవను ఆ పేదవానికి అందియాలనే ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉన్నది. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. ఈరోజు అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి అప్పుల పాలు కాకుండా ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది.
క్యాన్సర్ ని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన సర్కారు దాని అమలు సరిగ్గా జరగడానికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆసుపత్రులు నమోదు చేసిన వివరాలు, చికిత్స, అప్డేట్ వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఆసుపత్రులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. అందుకోసం ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆదేశాలు సక్రమంగా అమలైతేనే రాష్ట్రంలో క్యాన్సర్ నియంత్రణకు అడుగులు పడతాయి. ఎంతో మంది బాధితుల ప్రాణాలకు భరోసా కలుగుతుంది.